నమస్కారం వ్యూవర్స్. ప్రపంచంలోనే అత్యంత అందమైన రైలు ప్రయాణాల గురించి మాట్లాడుకుంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే దేశం శ్రీలంక. సముద్ర తీరాల వెంబడి పచ్చని కొండల మధ్య దూసుకెళ్లే అక్కడి రైళ్లు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే అసలు శ్రీలంక రైల్వే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, అక్కడ రైళ్లు దేని ఆధారంగా నడుస్తున్నాయి, బ్రిటిష్ కాలం నాటి ఆ వ్యవస్థ ప్రత్యేకతలు ఏంటో ఈరోజు మన వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. శ్రీలంకలో రైల్వే నెట్వర్క్ ఈనాటిది కాదు. దాదాపు 160 ఏళ్ల క్రితం అంటే 1864లో బ్రిటిష్ పాలకులు తేయాకు కాఫీ రవాణా కోసం ఈ రైలు మార్గాలను నిర్మించారు. మరి నేడు ఈ రైళ్లు నడవడానికి ఎలాంటి సాంకేతికతను వాడుతున్నారు? మన దేశంలో మెజార్టీ రైళ్లు విద్యుత్తుతో నడుస్తుంటే శ్రీలంకలో మాత్రం ఇప్పటికీ డీజిల్ ప్రధాన ఇంధనంగా ఉంది. అవును, శ్రీలంకలో 100% రైళ్లు డీజిల్ లోకోమోటివ్లు మరియు డీజిల్ మల్టిపుల్ యూనిట్ల ఆధారంగానే నడుస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ రైళ్లు లేవు. అయితే రాజధాని కొలంబో, సబర్బన్ ప్రాంతాల్లో విద్యుత్తీకరణ కోసం ప్లాన్స్ జరుగుతున్నాయి. అంతేకాదు పర్యాటకుల కోసం ఇప్పటికీ కొన్ని ప్రత్యేకతలు ఆవిరి ఇంజన్ రైళ్లను కూడా నడుపుతుండటం విశేషం. ఇక పట్టాల విషయానికి వస్తే శ్రీలంక రైల్వేస్ పూర్తిగా బ్రాడ్ గేజ్ సాంకేతికతపై నడుస్తున్నది. అంటే మన భారతదేశంలో ఉండే ప్రధాన రైలు మార్గాల వెడల్పే అక్కడ కూడా ఉంటుంది. ఇక సిగ్నలింగ్ విషయానికి వస్తే కొలంబో లాంటి నగరాల్లో ఆధునిక కలర్ లైటింగ్ సిగ్నల్స్ ఉన్నప్పటికీ కొండ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి సాంప్రదాయ సిగ్నల్స్ మరియు టాబ్లెట్ సిస్టమ్ను వాడుతున్నారు. ఈ రైళ్ల రాకపోకలన్నీ రాజధాని కొలంబో కేంద్రంగా 4 ప్రధాన మార్గాల్లో సాగుతాయి. దక్షిణాన సముద్ర తీరం వెంబడి వెళ్ళే కోస్టల్ లైన్, కొండలు లోయల గుండా సాగే మెయిన్ లైన్, అలాగే ఉత్తర తూర్పు ప్రాంతాలను కలిపే రైల్వే లైన్లు శ్రీలంక రవాణా వ్యవస్థకు వెన్నెముగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన శ్రీలంక రైల్వేస్ వీటిని నిర్వహిస్తుంది. ఆర్థిక సంక్షోభాలు ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ శ్రీలంక జీవన నాడిని, అక్కడి పర్యాటక రంగాన్ని ఈ రైళ్లు ఇప్పటికీ అద్భుతంగా కనిపిస్తున్నాయి. సాంకేతికంగా ఇంకా ఆధునీకరణ చెందాల్సి ఉన్నా ఈ డీజిల్ రైళ్ల ప్రయాణం అందించే అనుభూతి మాత్రం పర్యాటకులకు ఎప్పటికీ మరవలేనిది. మరి శ్రీలంక రైల్వే వ్యవస్థ గురించి తెలుసుకున్నారుగా. ఈ ఆసక్తికరమైన సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.